2 రోజుల కిందట సాక్షి మీడియాలో జరిగిన డిబేట్లో అమరావతి మహిళా రైతుపై ఒక జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలో వేశ్యలున్నారంటూ సదరు జర్నలిస్ట్ కామెంట్స్ చేయగా డిబేట్ నిర్వహిస్తున్న విశ్లేషకుడు సైతం దానిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది పెను దుమారానికి దారితీస్తుంది. రాజధాని రైతులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాక్షి మీడియా ఛానల్ అధినేత భారతిరెడ్డి, ఆమె భర్త మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో సదరు జర్నలిస్ట్ విశ్లేషకుడితో పాటు సాక్షి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత చాలా విషయాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. సర్వసాధారణంగా వస్తున్న ఆనవాయితీ ఇది. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియా వికృత చేష్టలకి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా పవన్ ప్రకటన చేశారో లేదో పోలీసులు రంగప్రవేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. చాలా మంది నేతలు అప్పుడు అనుచితంగా ప్రవర్తించారు. అటువంటి వారి అరెస్టులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడైతే పవన్ అటువంటి వారి విషయంలో ఉదాసీనత వద్దు అని ప్రకటన చేశారో నాటి నుంచి అరెస్టుల పర్వం స్టార్ట్ అయింది. ఇప్పుడు అమరావతి మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యల విషయంలో సైతం పవన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం విశేషం. ఇక స్ట్రాంగ్ వార్నింగ్. అమరావతి మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యులపై సైతం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, విశ్లేషకుడి ముసుగులో కొమ్మినేని శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని పవన్ కామెంట్ చేశారు. ఆ మాటల్ని ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడొద్దని పేర్కొన్నారు. సాక్షి మీడియా సైతం ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని సదరు వ్యక్తి అభిప్రాయం అంటూ తప్పించుకునేందుకు వీలు లేదని కూడా చెప్పారు పవన్. కనీసం ఈ ఘటన తర్వాత సాక్షి యాజమాన్యం కనీసం ఖండించని విషయాన్ని ప్రస్తావించారు. నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళల్ని, ఆ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని అవమానకరంగా మాట్లాడడం వెనుక కుట్ర దాగి ఉందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించేసరికి చర్యలు తప్పకుండా ఉంటాయని అంతా భావిస్తున్నారు.